హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నాకు ఇంకా జలుబు అయితే తగ్గలేదండి, గొంతు కూడా నొప్పి తగ్గలేదు, ఇంకా అలాగే ఉంది కొంచెం. నేనైతే వామ్ వాటర్ అయితే తాగుతున్నాను. నాకు డైలీ అలవాటే కదా వామ్ వాటర్ తాగడం. వామ్ వాటర్ అయితే తాగుతున్నానండి. ఇంకా మా ఆయన అయితే బయటకు వెళ్ళాడు మార్కెట్కి. ఈరోజు సండే కదా, చేపలైనా తీసుకొస్తానని అయితే బయటకు వెళ్ళారు. సండే అంటే స్పెషల్, ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కదా. బయటకి అయితే వెళ్ళారండి. ఏం తెస్తారో తెలీదు, మార్కెట్కి వెళ్తానని అయితే చెప్పేసి వెళ్ళారు. తెచ్చిందో చూపిస్తాను, ఏం తీసుకొచ్చారో. ఈరోజు మా ఇంట్లో ఫస్ట్ లైన్లో కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి ఏంటంటే, రేపు నుంచి నేను వాకింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఒళ్ళంతా ఏదోలా అనిపిస్తుంది. కాబట్టి వాకింగ్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను నేనైతేని. నేను మా పక్కింటి అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి, తను కూడా వస్తానంటుంది. నేను చేసేదాన్ని మధ్యలో అయితే ఆఫ్ చేస్తాను. అంటే నాతో వచ్చి వాళ్ళు ఊర్లో వెళ్ళిపోవడం, మానేయడం అలా జరిగింది. ఒక్కగానే వెళ్ళాక నేనైతే మానేస్తాను. రేపటి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాకే అనిపిస్తుంది, మన గురించి మనకు తెలుస్తుంది కదా, మన బాడీ మనకు ఎలా ఉంటుంది, మన బాడీ మనకు సహకరిస్తుందా లేదని తెలుస్తుంది కదా. నాకైతే చాలా తేడా కనిపిస్తుంది. ఇంకా రేపటి నుంచి అయితే వాకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చేయడం మంచిదా కాదా చెప్పండి. అందరూ మంచిదనే చెప్తారు, వాకింగ్ చేయడం అయితే చాలా మంచిది కదా. మంచిది కాదని అయితే ఎవరు చెప్పరు. నాకైతే ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. అందరూని రేపటి నుంచి వాకింగ్ అయితే మొదలు పెడుతున్నాను, న్యూ జర్నీ మొదలు పెడుతున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మా ఇంటి వచ్చినాక ఏం తీసుకొచ్చో చెప్తాను. అలా ఓపెన్ నేనైతే వామ్ వాటర్ తాగేస్తాను. మా ఆయన అయితే మార్కెట్ నుంచి వచ్చేసారండి. చేపలు అయితే తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారో చూపిస్తాను రండి. చేప అయితే తీసుకొచ్చారండి. పండుగప్ప అంటే ఇది చేసేసి ఇప్పుడు కర్రీ అయితే చేస్తానండి. ఇక కానగంతులు కూడా తీసుకొచ్చారు, అవి ఫ్రై చేయమని. నేను ఆల్రెడీ చేసేసి ఉప్పు కారం అన్ని కలిపేసి అయితే ఉంచేసాను. ఇప్పుడు ఇదైతే చేసేసుకున్నాం. చేయడం కష్టంగానే ఉంది. అక్కడ చేపించేసి తీసుకురావచ్చుగా. అక్కడ చేపించేసి వీడియో తెద్దామనేసి. అదేంటమ్మా తొక్కలా అవుతుంది? పోలీసు అది. అదే తీయాలా? తీయపోతే బాబు పోలీసు తీయాలి. ఓ ఏంట్రా బాబు పైకి వస్తుంది. చాక్ తీసుకొస్తావా? చాక్ తెస్తుందమ్మా. చాక్ తీసుకో. చాక్ అయితే కొంచెం ఫాస్ట్ వస్తుంది. మొత్తం పులుసు అంతా తీసుకోవాలి. చాలా కష్టమైపోయింది చేయడం.
ఉప్పేసి పెట్టుకుంటే స్మెల్ రాదు, నీట్గా పడుతుంది. అందుకే ఉప్పేసి పెట్టాలి. చూడు నేను చల్లబోతుంది ఉప్పేసి పెట్టడం వల్ల. అరిగిపోద్దామో అరిగిపోద్దామో ఏంటి అరిగిపోతుంది? చేప అరిగిపోతుంది, వేసిపోతుంది. చల్లే ఇలా అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్. కట్ చేయడానికి అయితే చాలా కష్టమైపోయింది. ఎలాగైతే కట్ చేస్తాను. నాకు ఈ చేప చేయడం చాలా కష్టమైపోయిందండి. ఈ ముళ్ళు ఉంటుంది కదా, ఈ ముళ్ళు కట్ చేసినప్పుడు చాలా కష్టమైపోయింది. నాకైతేని ఎలాగైతే చేస్తాను. ఇవన్నీ ఉండండి, అయితే కర్రీ చేస్తాను, అయితే పక్కన పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోని. రేపు ఎప్పుడు పిల్లలకి ఫ్రై చేస్తాను. అన్నీ ఉన్నా కూడా తిండ్రు, వేస్ట్ అయిపోతుంది కర్రీ. ఇదైతే ఇప్పటికి సాయంత్రానికి అయితే సరిపోతుంది మాకు. ఇక అయితే రేపు ఫ్రై చేస్తాను పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ చేద్దాం రండి. కర్రీ చేసుకునే లోపు అయితే చేప ముక్కల్లో అయితే ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కలిపేసి ఉంచానండి. అంటే మనం ముందుగా కలుపుకుని ఉంచుకుంటే కొంచెం మసాలా దానికి చేప ముక్కలకి అయితే పడుతుంది. అంతేకాదు మన కర్రీకి రెడీ చేసుకునే లోపు చేప ముక్క అనేది పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను కలిపేసి ఉంచేస్తాను. ఇదైతే పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాం. స్టార్ట్ చేస్తానండి. మనకి నాన్ వెజ్ వండుకున్నప్పుడు, చేపల కర్రీ అది వండుకున్నప్పుడు అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. మరి ఆయిల్ ఎక్కువ అనకండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు అయితే వేసేస్తున్నాను. ఇదైతే బాగా మగ్గిపోవాలి. నేనైతే ఇప్పుడు ఇది ఇగురు వండుతున్నానండి, పులుసు కాదు. మనం పులుసు కర్రీ పెట్టుకున్నప్పుడు పచ్చిమిర్చి అలా చీలికల్లా కాకుండా పచ్చిమిర్చి దాన్ని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. పులుసు అయితే పచ్చిమిర్చిలో అది వెళ్ళి బాగుంటుంది. ఒకవైపు అయితే రైస్ అయితే అవుతుందండి. ఇలా చూడు అని ఇంకా మా పిల్లలైతే స్నాక్స్ తెచ్చేసుకున్నారండి వెళ్ళి కొడి దగ్గరికి వెళ్ళి. నేను ఇందులో అయితే కొంచెం మసాలా వేసానండి. మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అంతేనండి. చాలా సింపుల్గా వేసాను మసాలా అయితేని. లాస్ట్లో గరం మసాలా కూడా వేస్తాను, ఇంట్లో తయారు చేసుకునే మసాలా. నేనైతే మసాలాలు అవి కొంచెం ఎక్కువ వేయనండి. మా ఆయన కొంచెం మసాలా ఎక్కువైతే తినరు, అందుకని చాలా తక్కువగా అయితే వేస్తాను. మనం తక్కువగా వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ. కొంతమంది అవి చాలా రకాల మసాలాలు వేస్తూ ఉంటారు, మనకు అలాంటి అలవాటు లేదండి. సింపుల్గా ఎప్పుడు కర్రీ చేసినా, ఎంత మంచి స్పెషల్ కర్రీ చేసినా నేను ఇలాగైతే చేస్తాను. కొంచెం చికెను, మటను అలాంటప్పుడు చేసినప్పుడు అయితే కొంచెం జీడిపప్పు, ఇంకా గసగసాలు, కొబ్బరి అలాంటి పేస్ట్ అయితే చేసేస్తానండి అంతే. ఇప్పుడైతే ఇంతే సింపుల్గా. ఇప్పుడు ఏంటైతే కారం, ఉప్పు, కల్లుప్పు,
కారం ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చేప ముక్కల్లో కొంచెం కలుపుకుని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, కాబట్టి ఇందులో మనం కొంచెం చూసుకుని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకుందాం గ్రేవీలోని. ఒక్కొక్కటి తీసుకుని వేసుకోండి, లేకపోతే చెదిరిపోతాయి. చూసారా, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందని. కొంచెం వాటర్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఒకవైపు కొంచెం మసాలా పట్టిన తర్వాత రెండు వైపు అయితే తిరిగేసుకుందాం. చాలా స్లోగా అయితే తిరిగేసుకోవాలండి, చేప ముక్కలు ఎరగకుండాని తిరిగిపోతాయి. ఇలా రెండు వైపులా తిరిగేసుకుంటే మనకి మసాలా పడుతుంది ముక్కలకి. అంటే మనం వస్తావానో కలపం కదా, కొంచెం మగ్గిన తర్వాత ఇలా తిరిగేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ అది వేసిన తర్వాత అయితే కలపడానికి అయితే అవ్వదు. చూసారండి, కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అయితే వాటర్ వేస్తాను. కొంచెం మగ్గిందండి, వాటర్ అయితే వేసుకుందాం. మనకి కర్రీకి సరిపడా అంత వాటర్ అయితే వేసుకోవాలి. చేప ముక్క ఉడకాలి కదా. కర్రీ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, చూడడానికే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా మీద నాకు అంత నమ్మకం ఉంది, ఎందుకంటే డైలీ చేస్తూ ఉంటాను కదా, అందుకనేసి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తున్నానండి. నేను కరివేపాకు ఫస్ట్లో వేయడం మర్చిపోయాను, అందుకు ఇప్పుడు వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీలకు కొత్తిమీర అది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అంటే నీసు స్మెల్ అది రాకుండా ఉంటుంది. ఇంకా నేను మగ్గిన తర్వాత అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అమ్మాయి ఫ్రెండ్ ఇచ్చిందంటే అండి, ఏంటోని ఓపెన్ చేస్తుంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటో చూడది, ఏంటో పేపర్ ఉన్నట్టుందండి లోపల. అంతలా మడత పెట్టింది, ఏదో దాచింది అందులో. ఏంటో రాసిందండి, చూపిస్తాను. హ్యాపీ అని రాసింది. హ్యాపీ అని రాసి పక్కన అయితే స్మైల్ బొమ్మ అయితే వేస్తుంది, పక్కన స్టార్ కూడా వేస్తుంది. దాచుకో. ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేస్తాను ఫ్రెండ్స్. కర్రీ అయితే అవుతుంది చూడండి. ఇంకో 10 minutesలో అయితే కర్రీ అయితే అయిపోతుంది. నేను చేప చేసి కర్రీ చేసేలోపు మా ఆయన కూడా వచ్చేసాడు, కిందకైతే వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, కర్రీ నేను ముందు వాళ్ళకి భోజనం అయితే పెట్టేస్తాను. రేపు కర్రీ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ నేను అక్కడ చేపలకి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలిపేసించాను కదా, ఫ్రై చేద్దామని అవి అయితే ఫ్రై చేస్తున్నాను. నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, నార్మల్గా మనం దోశ పెనం మీద అయితే ఫ్రై చేస్తున్నాను. మా ఆయన వచ్చేసారండి డ్యూటీ నుంచి. ఆయనకి సండే కదండి, హాఫ్ డే మాత్రమే ఉంటుంది ఈరోజు డ్యూటీ. కింద ఉన్నారు, కింద ఎవరికైనా మాట్లాడుతున్నారు. పైకి వచ్చినట్టు అయితే అయిపోవాలి. ఇది అయితే ట్రై చేస్తున్నాను.
ఏం చేస్తున్నారు? కిచెన్లో అయితే లైటింగ్ రావట్లేదండి. మా ఆయన అయితే బల్బు పెడుతున్నారండి. ఇంకొకటి చూడండి ఎంత కష్టపడిపోతున్నాడు. అది ఎలా పెడతావు? అక్కడ ఇంకొక బల్బు ఉండాలి కదా, తీసేస్తావేంటి ఇక్కడది? లైటింగ్ ఇప్పుడైతే వస్తుందండి. అక్కడ పెట్టేసింది, బాగుంది. కర్రీ అయితే అయిపోయిందండి. ఇక్కడ చేప ఫ్రై కూడా అవుతుంది. ఇంకా మా పిల్లలకి మా ఆయనకి అయితే భోజనం పెట్టేస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్.